అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్‌లో నేను తయారు చేసి చూపించే వంటకం పేరు టమాటా ఇన్‌స్టంట్ ఊరగాయ. అంటే అప్పటికప్పుడు మనం తయారు చేసేసుకుంటే కనీసం ఒక జాగ్రత్తగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో దాచుకుని ఉప్పు తక్కువ అవ్వకుండా చూసుకుంటే ఖచ్చితంగా నెలనాళ్ళు నిలవ ఉంటుంది. లేదు అసలు మన ఇంట్లో అంత నిలవ ఉండదు. ఎందుకంటే ఈ టమాటా పచ్చడి అన్నింట్లోకి సరిజోడి. ఉప్మాలోకి, ఇడ్లీలోకి, దోసల్లోకి, అన్నంలోకి, చపాతీల్లోకి అన్నింట్లోకి కూడా చాలా బాగా టేస్టీగా నచ్చుతుంది అందరికి కూడా. ఇప్పుడు టమాటాల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు ఏంటి వీడు టమాటా పచ్చడి చేసుకోమంటోంది అని అనుకోకండి. పచ్చడితో పట్టడి అన్నం అంటారు. పచ్చడి ఉంటే మనకి 10 ఆదరణలతో పెట్టు. అలాంటిది ఇంకా టమాటా పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకొకటి ఏంటంటే అండి, మనిషి ఎంత సంపాదించినా కూడా ఆహారం తర్వాతే మరి ఏదైనా కూడా కంటికి నచ్చిన నోటికి హితమైన ఆహారం తినకపోతే ఈ డబ్బంతా ఎందుకండి? అందుకని మనకి ఏదో నచ్చిందంటే ఏది చూడక్కర్లేదు, చేసి తినడమే. మరి ఇవాళ ఈ టమాటా పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. తప్పకుండా మీకు నచ్చిందంటే చేసుకోండి. అందరూ ఇప్పుడు ఎండలు లేవు, వర్షాలు పడుతున్నాయి. నిలవ పెట్టిన టమాటా మనం నిలవ ఊరగాయ పెట్టుకోలేము. ఎండబెట్టుకుని ముక్కలు ఎండబెట్టి ఆ ప్రాసెస్లో మనం చేసుకోలేము ఇప్పుడు. అందువల్ల మళ్ళీ ఎండలు బాగా వచ్చే వరకు ఇటువంటి పచ్చడి తప్పదు మనకి. మరి ఈ పచ్చడికి ఏం కావాలో వరుసగా చెప్పేస్తాను చూడండి. ఈ పచ్చడికి మనకి ఏం కావాలో చూపిస్తున్నాను. టమాటాలు కావాలి, 1 కేజీ టమాటాలు. ఇవి చక్కగా కడిగి తుడిచి పెట్టేసుకున్నాం మనం. ఈ టమాటా పచ్చడికి మనకు కావాల్సినవి మిగతా పదార్థాలు కూడా మీకు చూపిస్తాను. మెంతులు చూసారు కదా, మెంతులు, అలాగే ఆవాలు, పసుపు, పప్పు నూనె. పచ్చళ్ళకి అన్నిటి కూడా పప్పు నూనె శ్రేష్టం అని చెప్తాం కదా. సో మనం ఏ పచ్చడికైనా అదే వాడుకోవాలి, రుచికి రుచి బాగుంటుంది. అలాగే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు ఉంటుంది ఉప్పు. ఈ ఉప్పు మనం రాడు ఉప్పు వేసేసుకున్నా పర్వాలేదండి. చక్కగా అందులో మనం నూనెలో మగ్గిస్తాం కదా, టమాటాలు అంతా కలిసిపోతుంది. మనం మిక్సీలో వేయం కానీ మిక్సీలో పచ్చడి వేయం కాబట్టి ఉప్పు కరగదన్న బెంగ ఉండదు మనకి. ఆ నూనెతో మగ్గి సరిపోతుంది. అలాగే మన టమాటాలో పులుపు ఎంత ఉన్నా కూడా కొంచెమైనా చింతపండు పులుసు వేయాలి. అవి వేస్తేనే టేస్ట్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఇలా గుజ్జు చేసి ఉంచుకుంటే కొన్నింట్లోకి మనకి వెంటనే ఇమ్మీడియట్గా మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జు తయారు చేసి పెట్టుకుని పసుపు ఉప్పు కలిపేసి ఉంచుకోవాలి. ఉంచుకున్నదే మనకు ఇది అయిపోయే వరకు వాడుకొని మళ్ళీ చేసుకోవచ్చు అలాగా. అలాగే మనం పోపులో వేసుకోవడానికి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కలిపి మనం వేయించి పోపు చేసి దాన్ని గ్రైండ్ చేస్తాం. ఈ పొడి వేయడం వల్ల పచ్చడికి అదనపు పరిమళం వస్తుంది, చక్కటి సువాసన వస్తుంది. ఇంక చివరిన మనం పచ్చడి మొత్తం పూర్తి అయిపోయాక ఇంగువ డబ్బా ఏదో ఉడుకుతున్నప్పుడు వేగుతున్నప్పుడు కాకుండా పచ్చి ఇంగువ కనుక మనం పచ్చడిలో వేస్తే చక్కగా మంచి సువాసనతో ఉంటుందండి. ఇంకా ఈ టమాటాలు మనం మెల్లగా సన్నగా చిన్నగా తరుక్కోవాలి. పెద్దగా తరిగితే కనుక పచ్చడి బాగుండదు, కూరలాగా. అలాగని చెప్పేసి మనం మిక్సీలో కూడా వేయలేం కాబట్టి ఎలా తరుక్కోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం టమాటాలు తరుగుతున్నాం. ఒకసారి తరిగే విధానం చూపించేస్తాను, మిగతా మొత్తం టమాటాలు తరిగాక చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇంత సన్నగా తరగాలి. ఇంత సన్నగా తరిగితే పచ్చళ్ళు బాగా కలిసిపోతాయి. మనం మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతాయని చెప్పాం కదా, అందుకే మనం మిక్సీలో వేయొద్దు. అలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచినా కూడా పచ్చడి చూడడానికి బాగుండదు, అలా తినడానికి కూడా బాగుండదు. అదే మనం ఎండబెట్టి చేసే ఊరగాయలు అయితే మనకు ముక్కల్లా ఉన్నా కూడా మధ్య మధ్యలో తగిలిన బాగానే ఉంటాయి, కొన్ని ముక్కలు వేస్తాం కాబట్టి. చూసారు కదా, మిగతా టమాటాలను కూడా ఇలా తరిగేసుకుందాం. ఎంత చిన్నగా తరుక్కున్నాను చక్కగాను. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి చూడండి, పగడాలు రాసిలాగా. ఇప్పుడు వీటిని మనం నూనెలో మగ్గించుకుందాం. స్టవ్ వెలిగిద్దాం.
ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేయించుకోవాలి కదా మనం. నూనె వేసుకుందాం. మనం మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి మనం ఎక్కువ నూనె వేయక్కర్లేదు. ఇది కొద్దిగా నూనెతో వేయించవచ్చు. 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను చూడండి. ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. పొడి ఉన్నా కూడా మనం పులుసులో వేసుకోవచ్చు. పులుసు మెంతి అంటారు దీన్ని. ఇదే మనం పచ్చళ్ళకు కూడా వేస్తాం సువాసన కోసం. ఆవాలు కూడా వేసేసుకుందాం. ఆవాలు ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ వేస్తే చాలు. ఇది వేయించుకుందాం మంచిగా. పోపు చక్కగా వేగిపోయింది. మిరపకాయలు, మెంతులు, ఆవాలు బాగా వేగాయి. వేగిద్దాం. చూడండి, నూనె వేసుకుందాం. స్టవ్ వేడెక్కింది, నూనె వేసుకుందాం. టమాటాలు మగ్గాలి కాబట్టి కాస్త నూనె ఎక్కువ పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా కన్నా కొన్ని కూరలకి, కొన్ని పచ్చళ్ళకి నూనె బాగా పడుతుందండి. వేసే వాటిని వేయకపోతే టేస్ట్ ఉండదు, రూపం కూడా సరిగ్గా కుదరదు. మనం జట్టు కలిపేసుకుని ముందుగా మనం పసుపు వేసేద్దామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, చూసారా చాలా దగ్గరగా వచ్చేస్తుంది పచ్చడి. అంటే ఇంకా మనం ఇప్పుడు ఇందులో మనం ఇందాక చూపించాం కదా, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు పోపు వేయించుకున్నాం. ఆ పోపు కారం ఇదండి. చూసారు కదా, చూడండి, చాలా గుమగుమలాడుతూ ఉందండి సువాసనతో. ఇప్పుడు ఇది మనం ఒక 3 స్పూన్లు వేద్దామండి ఇందులో. ఎందుకంటే ఎండుమిరపకాయల కారం కూడా వేయించిన మిరపకాయలు కాబట్టి మంచి కమ్మదనం టేస్ట్ ఉంటుంది. మొత్తం పచ్చికారమే కాకుండా. ఇంగు కూడా వేసేద్దాం ఇప్పుడు. ఈ పచ్చడికి సుమారు మనకి ఒక 150 గ్రాముల కారం పడుతుందండి. అలాగే నూనె కూడా 100 గ్రాముల నూనె దాకా పడుతుంది. ఎందుకంటే పచ్చడి ఎప్పుడు కూడా నూనెతో నిగనిగలాడుతూ ఉండాలి. మనకి అలా లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఈ కారం పట్టేస్తుంది కేజీ టమాటాలకి. ఇది సుమారు మనకి 100 గ్రాముల పైన ఉంటుంది. చింతపండు గుజ్జు కూడా వేసాం కాబట్టి ఆ పులుపుకు తగిన కారం ఉండాలి. ఇంత పట్టేస్తుంది. పచ్చడి కూడా బాగా కనిపిస్తుందండి. ఎర్రని రంగుతోటి చక్కగా మనకి ఆ ఇంటికి పాదికి సరిపడేలాగా ఒక 1 వారం రోజులు మనకి ఇంకా
అన్ని పచ్చళ్ళలోకి ఇదే కావాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి మనకి కొత్తగా చేసిన వాటి మీదే కదా ఎక్కువ మోజు ఉండేది. అందుకని ఈ పచ్చడే లాగిస్తారు అందరూ కూడా. చూస్తారు కదా దాని దగ్గరికి వచ్చేస్తుందో. ఇప్పుడు మనం కొంచెం నూనె వేసేద్దామండి. మొత్తం ఈ కప్పు నూనె పట్టింది. అలాగే ఆ కప్పు కారం కూడా పట్టేస్తుంది. ఈ నూనె వేయడం వల్లే కమ్మదనం వచ్చి కారంగా అనిపించకుండా. అదే మీరు వేరే కారాలు కనుక వేస్తున్నట్టు తగ్గించి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారానికి రంగు రూపం బాగుంటుంది, ఇది మేము వాడతాం కానీ ఒకవేళ ఎక్కువ కారం తినేవాళ్ళు వాడితే మటుకు కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిది. ఇందులో మనం చివర కొంచెం పోపు గింజలు కలుపుకుంటే ఇంకా తాజాగా ఉంటుంది. కలుపుకోకపోయినా కూడా మీ ఇష్టం. ఎందుకంటే ఆ పోపు వేసిన సువాసన దీనికి పచ్చడి బాగా పెట్టేసి ఉంటుంది కాబట్టి పోపు వేసినా వేయకపోయినా కూడా పెద్ద తేడా రాదు. చూసారు కదా టమాటా పచ్చడి ఎలా చేశాను. ఇదిగోండి చక్కగా కేజీ టమాటా చేస్తే ఇంచుమించు కేజీన్నర పచ్చడి దాకా అయింది మనం ఇందులో వేసిన పదార్థాలు అన్నిటి వల్ల. మరి నచ్చిందా మీకు పచ్చడి? చూస్తే తినాలనిపిస్తాం కదా మీకు. చక్కగా ఉప్మాలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఉప్పు తక్కువ కాకుండా చూసుకోవాలి. మరీ మరి చెప్తున్నాను నిలం ఉండాలంటే కనుక. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి. తినే ముందు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ పదార్థం అయినా సరే మనం తీసి ఒక అరగంట ముందర మనం బయట పెట్టేస్తే నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం తినచ్చు. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు మళ్ళీ వేడి చేసుకుని తినడం మంచిది కాదు. అంత చల్లగా తినేయడం కూడా మంచిది కాదు. ఏమంటారు? కరెక్టే కదా నేను చెప్పింది? సరే, ఇప్పుడు పచ్చడి చూశారు కాబట్టి మీరు ఈ పచ్చడి నచ్చితే కనుక చేసి చూడండి, అందరికీ తినిపించండి. ఎందుకంటే మనం ఒక్కడే చేసి తినేస్తే సరిపోదు, అందరికీ తినిపించాలి. నేను చేసి చూపిస్తాను కానీ తినిపించలేకపోతున్నాను కానీ మీకు నేను. కానీ మీరు ఒక చిన్న పని చేయండి, నా ఛానల్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు నచ్చడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చేవి మీరు పంపించినట్టు అవుతుంది. మళ్ళీ ఇంకొక సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.